బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు లాస్ట్ కెప్టెన్సీ. ఇద్దరు కంటెస్టెంట్లు టాస్కుల కోసం మాత్రమే పుట్టినట్టుగా ఉంటారు. వాళ్ళిద్దరూ లాస్ట్ కెప్టెన్సీ ఆడాలి అనుకుంటున్నప్పుడు బిగ్ బాస్ టీమ్ ఎలాంటి టాస్క్ పెడితే బాగుంటుంది అని చూస్తున్నప్పుడు పెట్టాడు సరైన టాస్క్. ఓకేనా? అది ఇద్దరు కామనర్స్ గేమ్ ఆడుతున్నప్పుడు కామనర్స్ని రిప్రజెంట్ చేసే టాస్కే అక్కడ పెట్టాడు. సో అలాంటి టాస్క్ని ఆ ఇద్దరు ఎలా ఫినిష్ చేశారా అంటే ఇంచ్ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా బిగ్ బాస్ టీము అంత కష్టపడి ఆ టాస్క్ అక్కడ అరేంజ్ చేసినందుకు నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడారనమాట. చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులు ఫోన్లు తీయండిరా, హాట్‌స్టార్ ఓపెన్ చేయండిరా, ఓట్లు గుద్దండిరా ఓట్లు అనేలాగా ఆడారయ్యా టాస్క్ ఇద్దరు. ఏం మాత్రం తక్కువ కాదు. అమ్మకిచ్చిన మాట కోసం ఒక కొడుకు, అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఇంకొక కొడుకు టాస్క్ ఆడారు చూడండి. మామూలుది కాదనమాట. అసలు ఎలా కంపేర్ చేయాలో కూడా తెలియట్లేదు. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నాటు నాటు స్టెప్ వేస్తారు చూడండి. చరణ్ గారు అండ్ ఎన్టీఆర్ రెండు కళ్ళు చూడడానికి సరిపోవు చూడండి. అలా ఆడారు టాస్క్ అసలు. మామూలు కూడా కాదు. అరే ఈ అబ్బాయిని చూసి ఆ అబ్బాయి టాస్క్ ఇద్దరి ఎఫర్ట్స్ని ఏం మాత్రం కూడా తగ్గించడానికి వీలు లేకుండా టాస్క్ ఆడారు. అఫ్కోర్స్ గెలిచిన పర్సన్కి ఆ ఎడ్జ్ ఉంటుంది కాబట్టి సో ఆ గెలిచిన పర్సన్, ఎందుకంటే ఈ పర్సన్ తోటి ఆ పర్సన్ని కంపేర్ చేసినప్పుడు సో ఇద్దరికి ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉంటాయి. బట్ కళ్యాణ్ ఆడిన విధానము కాళ్ళు తడబడుతున్నా కానీ ఓపిక చేసుకొని గేమ్ క్లోజ్ చేసేసి తర్వాత కావాలంటే పడిపోదాము, తర్వాత కావాలంటే రిలాక్స్ అవుదాము, బట్ గేమ్ని ఆడాలి, ఫినిష్ చేయాలి అని సో ఆ అబ్బాయి ఆడిన విధానం ఏదైతే ఉంటుందో అది మామూలు విషయం కాదు. సో అమ్మకి ఇచ్చిన మాట కోసం ఎలా అయినా కానీ కెప్టెన్ అవ్వాలి అనుకొని లాస్ట్ వరకు ఇంకా నా అబ్బాయి వల్ల అవ్వకపోయినా కూడా ఆ ఎనర్జీని తెచ్చుకొని లోపలికి సో ఆ అబ్బాయి గేమ్ క్లోజ్ చేసిన విధానము, ఫినిష్ చేసిన విధానము, జెండా పాతిన విధానం ఉంటుంది చూసాడా, మామూలు విషయం కాదు అసలు. అది ఎక్కడికో వెళ్ళిపోయాడు అబ్బాయి ఇంకా ఈ గేమ్ తోటి, ఈ టాస్క్ తోటి. అలాంటి టాస్క్ అది. ఓకేనా? ఎంత పొగిడినా కూడా తక్కువే ఆ టాస్క్ ఆడిన విధానానికి. ఓకేనా? మిలిటరీలోకి వెళ్ళొచ్చిన పర్సన్, ఎంతో కొంత ట్రైనింగ్ తీసుకున్న పర్సన్, అక్కడ జాబ్ చేసిన పర్సన్ ఇంచ్ కానీ కొంచెం తక్కువగా గేమ్ ఆడినా కానీ డిసప్పాయింట్ అవుతుండే. ఏం మాత్రం కూడా డిసప్పాయింట్ చేయకుండా నెక్స్ట్ లెవెల్ ఆడాడయ్యా. మామూలు విషయం కాదు అసలు. అంతే అది. ఇటు పక్కకు వచ్చేసరికి ఇంకొక అబ్బాయి డెమోన్ పవన్. సో ఫస్ట్ వీక్ నుంచి టాస్కులు ఆడి సో కొన్ని చోట్ల గుర్తింపు రాకపోయినా, కొన్ని చోట్ల అవకాశం రాకపోయినా కూడా టాస్కులు ఆడుతూ ఉన్న ఒక పర్సన్, లాస్ట్ మూమెంట్కి వచ్చిన తర్వాత ఎలా కెప్టెన్సీ కంటెండర్ అయిన తర్వాత సో టాస్క్ ఆడుతున్న ఒక పర్సన్, ఆల్మోస్ట్ ఫినిష్ చేసేస్తున్న ఒక పర్సన్, కేవలం చాలా గట్టిగా ఆడాడు. సో ఏ మాత్రం కూడా ఎఫర్ట్స్ తక్కువ పెట్టలేదు, ఒకరిని మించిన ఒకళ్ళు ఎఫర్ట్స్. బట్ అన్ఫార్చునేట్లీ ఆ బ్యాక్ పెయిన్ రావటం వల్ల వచ్చిన తర్వాత కూడా సో అక్కడ అందరూ ఆ పర్సన్కి సపోర్ట్ చేస్తున్న ఒకే ఒక పర్సన్ రితు మాత్రమే దీనికి సపోర్ట్ చేస్తున్నా. హౌస్ మేట్స్ నుంచి టూ మచ్ సపోర్ట్ రాకపోయినా, ఆ కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళు ఇవ్వలేకపోతున్నా కూడా సో లేచి పడుతూ లేస్తూ వచ్చి ఆ కెప్టెన్సీ తీసుకొని ఆ పార ఇసుక తీసుకొచ్చి అక్కడ వేస్తూ ఎంతో కొంత నడుము నొప్పి వచ్చినా కానీ పడిపోతూ లేస్తూ పడుకొని ప్లాస్టర్ అంటిస్తూ ఇంకా వల్లగాక ఇంకా అసలు పని చేయలేక ఎంత స్థాయిలో ఆ నొప్పి వస్తే ఆ అబ్బాయి ఇంకా ఉల్టా తిరిగి నా వల్ల కాదని చెప్పి గివ్అప్ ఇచ్చేస్తాడు. ఆ రేంజ్ వరకు గివ్అప్ ఇచ్చాడు. ఆ రేంజ్ వరకు గేమ్ ఆడాడంటే మామూలు విషయం కాదు అసలు అది. ఆ గెలిచిన తర్వాత డెమోన్ అంటాడు, గెలిచింది మనోడే కాదరా అని చెప్పి డెమోన్ అంటాము. సో ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత, కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ డెమోని హక్ చేసుకోవడము మామూలు అసలు ఇంకా లేదు అసలు. అంతే ఇంకా ఏదో ఆ ఫస్ట్లో నుంచి అన్నా తమ్ముళ్ళు విడిగా ఉండి సో లాస్ట్లో కలిసిపోతే విలన్ని కొట్టడానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట వాళ్ళిద్దరిది. నెక్స్ట్ లెవెల్ అసలు. ఇలాంటి టాస్కులు ఫస్ట్ నుంచి పెట్టి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అనే థీమ్ తీసేసి ఉంటే వీళ్ళిద్దరి మధ్య టాస్కుల పర్ఫార్మెన్స్ కానీ, వీళ్ళిద్దరి మధ్య రైవల్రీ కానీ నెక్స్ట్ లెవెల్ వచ్చేదేమో అని అనిపించింది నాకు. బట్ ఇట్స్ టూ లేట్. బట్ నెక్స్ట్ లెవెల్ ఆడారయ్యా గేమ్ మాత్రం మామూలుగా కూడా కాదు అసలు. ఎందుకంటే అక్కడున్న హౌస్ మేట్స్ అందరూ కూడా ఆ కళ్యాణ్ గెలిచిన తర్వాత డెమోన్ ఆ లాస్ట్లో ఇంకా నా వల్ల కాదని చెప్పి గివప్ ఇచ్చిన తర్వాత సో ఈ అబ్బాయికి ఇచ్చిన మోటివేషను, ఆ అబ్బాయి గెలిచినప్పుడు వీళ్ళ కళ్ళల్లో ఆనందం, వీళ్ళు ఏడ్చిన విధానం చూస్తేనే అర్థమైంది ఆ అబ్బాయి కళ్యాణ్ అనే వ్యక్తి ఎంత రెస్పెక్ట్ ఎర్న్ చేశాడు అని. సో కళ్యాణ్ గెలవాలని చెప్పి ఇక్కడ ఎంతమంది కోరుకున్నారు హౌస్లో అని చెప్పి. సో హౌస్ మేట్సే అంతలాను కోరుకున్నప్పుడు బయట ఆడియన్స్ ఇంకెంత కోరుకుని ఉంటారో ఆలోచించండి, కళ్యాణ్ గెలవాలని చెప్పి. అబ్బాయి అంటే వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట కోసం ఎలా అయినా గెలవాలి, కళ్యాణ్ గెలిస్తే బాగుండు, ఆ కెప్టెన్సీ వస్తే వచ్చింది, ఆ ఇమ్యూనిటీ రాకపోతే రాకపోయింది, ఓట్లు వేయకపోతే వేయకపోయాం. కానీ సో ఈ టాస్క్ చూసిన తర్వాత కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరూ కళ్యాణ్ ఓడిపోకూడదు, కళ్యాణ్ గెలవాలనే కోరుకుంటారు. టాస్క్ చూడకముందు పోతే పోయిందిలే,
టాస్క్ ఓడిపోతే ఓడిపోయాడు, మాకు నామినేషన్స్లోకి రావాలి అనుకున్న వాళ్ళు కూడా టాస్క్ చూసిన వెంటనే లేదు కళ్యాణ్ గెలవాల్సిందే ఖచ్చితంగా అని అనుకునే ఉంటారు. డెమోన్స్ ఫ్యాన్స్ కూడా అదే అనుకుంటారు, లేదు గెలవాల్సిందే ఖచ్చితంగా, కెప్టెన్ అవ్వాల్సిందే, ఆ టాస్క్ గెలవాల్సిందే అని. బట్ అన్ఫార్చునేట్లీ చాలా కష్టపడ్డాడు. 1% కూడా ఆ అబ్బాయి ఎఫర్ట్స్ని తగ్గించడానికి వీలు లేని స్టేజ్లో అతను గేమ్ ఆడాడు అనమాట. నాకు తెలిసి రేపు అప్రిషియేషన్ ఉంటుంది, ప్లస్ అది కూడా తిట్లు కూడా ఉంటాయి తప్పదు, కానీ బట్ అప్రిషియేషన్ అనేది మచ్ రిక్వైర్డ్ అనమాట. ఇప్పటికైనా కానీ బిగ్ బాస్ టీం నిజంగా ఇతను లేపాలి అనుకుంటే డెమోని, లేదంటే మనం ఏం చేయలేం. ఓకేనా. సో ఇప్పుడు మార్నింగ్ డైరెక్ట్గా ఈరోజు మార్నింగ్తోనే ఆ కెప్టెన్సీ టాస్క్తోనే స్టార్ట్ అవుతుంది అనమాట. బిగ్ బాస్ చివరి కెప్టెన్సీ కోసం జరుగుతున్న ఈ సంగ్రామంలో నేను పంపించిన ఏదులతో మీరంతా అలుపెరుగని పోరాటం చేశారు. ఇదంత కన్విన్సింగ్గా లేదు కానీ బట్ ఈ లాస్ట్ టాస్క్ పెట్టిన తర్వాత చాలా కన్విన్సింగ్గా అనిపించింది. అరే బాగా చెప్పాడు కదా అనిపించింది. ఇప్పుడు మీలో ఎవరు కెప్టెన్సీకి చేరువ కావాలి అనేది సో కెప్టెన్ అవ్వని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకేనా. సో అదనమాట సంగతి. సో డ్యాగర్ తీసుకొని ఆ ముగ్గురు ఎవరైతే ఉంటారో సో కెప్టెన్ కానీ వాళ్ళు భరణి గారు, సుమనన్న, తనూజ బజర్ మోగినప్పుడు వాళ్ళు ఒక డ్యాగర్ తీసుకోవాలి. ఆ డ్యాగర్ తీసుకెళ్ళి ఆపోజిట్లో వీళ్ళు ఎవరైతే కెప్టెన్ అవ్వాలి అనుకుంటున్నారో కారణాలు చెప్పి వాళ్ళ చేతికి ఇవ్వాలి. వాళ్ళు ఎవరైతే కెప్టెన్ అవ్వకూడదు అనుకుంటారో మిగిలిన 5గురిలోంచి ఒకరిని పొడి చేయాలన్నమాట. సో అది గేము, అలా జరుగుతుంది. సో ఫస్ట్ తనూజ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ భరణి గారి వాళ్ళతో. అక్కడ యాక్చువల్గా ఎవరు కెప్టెన్ అయినా అవ్వకపోయినా సో మనకు వచ్చేది ఏముండదు. బట్ ఎవరు కెప్టెన్ అయితే అన్యాయంగా అంటే చిరాగ్గా ఉంటుందో, అన్యాయంగా ఉంటుందో తట్టుకోలేకపోతాము. సో వాళ్ళు వద్దు కెప్టెన్గా. నాకైతే ఒక 3 నేమ్స్ ఉన్నాయంటారు. మీకు ఎంతమంది అంటే భరణి గారు నాకు 2 నేమ్స్ ఉన్నాయంటారు. ఏంటంటే ఒకటి డెమోన్ పవన్, 2 ఇమాన్యుయల్ పేరు. డెమోను, ఇమాన్యుయల్ ఈ 2 పేర్లు చెప్తాడు అనమాట భరణి గారు. నెక్స్ట్ వచ్చేసరికి తనూజ మీకు అని చెప్పి సుమన్ అడుగుతారు అనమాట. సో సుమన్ మళ్ళీ చెప్తా అంటాడు తనుజ వీళ్ళిద్దరిని తీయాలి అంటే సో దివ్యకి ఇస్తే వర్కౌట్ కాదు, ఎందుకంటే దివ్య వాళ్ళిద్దరిని తీదు. ఓకేనా. సో కళ్యాణ్కి ఇచ్చినా వర్కౌట్ అవ్వదు. వాళ్ళిద్దరి పేర్లు మీరు ఏదైతే పేర్లు చెప్పారో వాళ్ళిద్దరికి దివ్య తీయదు అండ్ కళ్యాణ్ కూడా తీయడు. సో సుమనన్న మీకంటే నాకు సంజన గారు, ఇమాన్యుయల్, ఈయన సేఫ్లో ఉంటారు. సంజన గారు ఇమాన్యుయల్ ఈయన పరిస్థితి అనమాట. సో ఇప్పుడు వాళ్ళందరూ ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటారనమాట. సో సంజన గారు అడుగుతుంటుంది కళ్యాణ్ నువ్వు నేను డీల్ పెట్టుకుందాం అంటే నేను ఎవరితో డీల్ పెట్టుకో అని చెప్పి కళ్యాణ్ అంటుంటాడు. ఆ డెమోన్తో తనూజ అడుగుద్ది నీకెవరి పేర్లు ఉన్నాయంటే నాకు సంజన గారు, ఇమ్ము అని చెప్తారు. సో వాళ్ళిద్దరిని నేను తీసేస్తాను అంటాడు మనోడు. సో వాళ్ళిద్దరు కాకపోతే ఇంకెవరు అంటే సో నాకు దివ్య, కళ్యాణ్, ఇంకొకటి 4 పేరు చెప్తారు. ఆడుంది 6. ఇంకా రితు పేరు ఎందుకు చెప్తాడు? రితు పేరు చెప్పకుండా ఆ 4 పేర్లు చెప్తారు. ఫస్ట్ చెప్పింది అబ్బాయి డెమోను, సంజన గారి పేరు, ఇమాన్యుయల్ పేరు. దాని తర్వాత ఇంకొక పేరు ఇంకో 2 పేర్లు చెప్పండి, ఇంకేం చెప్తాడు? నెక్స్ట్ దివ్య ఆర్ కళ్యాణ్ అనే చెప్తారు. రితు పేరు చెప్తారు, లేకపోతే తన పేరు తను చెప్పుకుంటారా? సో దివ్య వచ్చి స్ట్రైట్ అవే నాకు రితు అంటే రితు అండ్ అసలు ఒకటే మాట రితు ఒకటే పెట్టుకుంది, ఇంకా ఎవరిని తీయలేదు కూడా అక్కడ అట్ ప్రజెంట్. మేబీ సంజన గారిని కూడా తీసేదానికి ఛాన్స్ ఉంది, కానీ సంజన గారి జోలికి పోదు అనమాట. అట్ ప్రజెంట్ పోవట్లేదు కూడా. సో నెక్స్ట్ కళ్యాణ్ వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అనమాట. కళ్యాణ్, రితు, డెమోన్ వీళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు డీల్. సో డీల్ అంటే రితు అంటే డీల్ కాబట్టి సో రితు వెళ్తుంది అనమాట. నువ్వు ఎవరిని తీయాలనుకున్నా అంటే అరే ఒకవేళ మరి నన్ను తీసేస్తే ఫస్ట్ మీరు అంటే వేరే వాళ్ళు వెళ్తే ఒకవేళ సో నేను వెళ్తే అనుకోండి మీ వల్ల కాకుండా నేను వేరే వాళ్ళ వెళ్తే సో నేను మిమ్మల్ని తీయను. ఓకేనా, నేను మీకు సపోర్ట్ చేస్తాను, నేను ఉన్నంతసేపు మాత్రం నా గురించి నేను గేమ్ ఆడుకుంటాను అని చెప్పి రితు చెప్పొద్ది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా గేమ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ద థింగ్ ఏంటంటే సో తనూజాకి క్లియర్ కట్గా ఎవరు అవ్వాలనే క్లారిటీ ఉంది. తనూజ ఎవరి కోసం ఆడుతుంది? కళ్యాణ్ కెప్టెన్ అవ్వాలి తనూజాకి, లేదంటే తనూజాకి రితు కెప్టెన్ అవ్వాలి. వాళ్ళిద్దరికి మాత్రమే కావాలి, ఇంకా ఎవరు అవసరం లేదు తనూజాకి. వీళ్ళిద్దరి మీద మాత్రమే గేమ్ ఆడుతుంది, వాళ్ళిద్దరి కోసమే గేమ్ ఆడుతుంది. ఎందుకో రితుకి ఇంకొక వీక్ ఇమ్యూనిటీ వస్తే రితు మళ్ళీ టాప్ 5లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రితుకి సో రితుని ఎలా అయినా కానీ కాపాడుకోవాలి, రితుని ఎలా అయినా ముందుకు తీసుకెళ్ళాలి అనేది అమ్మాయిది. అండ్ నెక్స్ట్ కళ్యాణ్. సో కళ్యాణ్ ఎందుకు కెప్టెన్ అవ్వాలి అనుకుంటుందంటే సో తను ఆల్రెడీ కళ్యాణ్ తన కోసం చాలా హెల్ప్ చేశారు కాబట్టి సో తిను కూడా కళ్యాణ్కి ఎంతైనా హెల్ప్ చేయాలి అని చెప్పి సో షీఈస్ ట్రైంగ్. లాస్ట్ వరకు కూడా అదే మాట ఉంటుంది. కళ్యాణ్ కెప్టెన్నప్పుడు ఆనందపడుద్ది, కళ్యాణ్ గెలిచినప్పుడు ఏడుచుద్ది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో కళ్యాణ్కి ఏదో మన ఆమెకే వస్తే కళ్యాణ్ పేరు చెప్పింది. యాక్చువల్గా అమ్మాయికి రితు కెప్టెన్ అవ్వాలని ఉంది, రితు కూడా కెప్టెన్ అవ్వాలంది, కళ్యాణ్ కెప్టెన్ అవ్వాలంది. వీళ్ళిద్దరు లాస్ట్ వరకు ఉంటే మరి లాస్ట్ వరకు ఉంటే ఏంటి? ఇప్పుడు రితు కళ్యాణ్ ఉంటే అంటే కళ్యాణ్ అవ్వడు, రితు అయిపోతుంది అనే. సో వాళ్ళిద్దరిలో ఎవరైనా ఓకే ఆ అమ్మాయికి.
ఓకేనా. మేజర్గా కళ్యాణ్, మైనర్గా రితు, లేదా మేజర్గా రితు, మైనర్గా కళ్యాణ్ అలా కాదు. వాళ్ళిద్దరిలో ఎవరికైనా కానీ ఛాన్స్ ఉంటే బై లక్ రితుకి ఏమైనా ఎడ్జ్ ఉంటుంది ఏమైనా ట్రై చేస్తుంది. ఎందుకంటే రితు లాస్ట్ వరకు ఉంటే లాస్ట్ టైం ఎలా అయితే కెప్టెన్ అయిందో మళ్ళీ కూడా కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయనుకుంటాను తప్పితే. సో దానికి కళ్యాణ్నే పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాని ఇమాన్యుల్ కూడా పెట్టుకోవచ్చు తను, లేకుంటే డెమోనే పెట్టుకోవచ్చు తను, ఇంకా ప్లస్ కదా దానికి కళ్యాణ్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా. చాలామంది ఏదో కళ్యాణ్కి వెన్నుపోటు పొడి చేసింది, ఇలాంటి నెరేటివ్స్, అనవసరమైన నెరేటివ్స్ అన్ని చేయటం వల్ల ఏమైందంటే అటుపక్క కంటెస్టెంట్కి ప్లస్ అది జరిగింది కదా. సిచ్యువేషన్ జరిగింది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ ఉన్నాం కదా. ఎక్కడైనా కళ్యాణ్కి వెన్నుపోటు పొడిచేలాగా ఏదైనా పని చేసిందా? ఒక్క పనైనా చేసిందా కళ్యాణ్కి వెన్నుపోటు పొడిచేలాగా? ఏం లేదు కదా. ఇంకా ఈజీగా కళ్యాణ్కి ఈజీ చేయాలని ట్రై చేసింది, వెన్నుపోటు పొడిచేలాగా ఎక్కడా చేయలేదు. లాస్ట్ వరకు కూడా చూసింది. మధ్యలో కెప్టెన్సీ టాస్క్ ఆపేసిందా? కెప్టెన్సీ టాస్క్ ఆపేలేదు, లాస్ట్ వరకు ఆడిచ్చింది. మధ్యలో ఆపేసి ఉండొచ్చు కూడా, అమ్మాయికి ఆ ఛాన్స్ ఉంది. ఎందుకంటే అబ్బాయికి నడువు నొప్పి అంటున్నాడు, నా వల్ల కాదంటున్నాడు. అయినా ఆపేయచ్చు, అయినా ఆపలేదు కదా. సో గేమ్ కంటిన్యూ చేస్తూనే ఉంది కదా లాస్ట్ వరకు. అబ్బాయి కెప్టెన్ అయ్యేదాకా ఉంచింది కదా. మరి ఇంకెక్కడ అమ్మాయి వెన్నుపోటు పొడిచినట్టు కళ్యాణ్కి. సో సుమనన్న వెళ్తాడు, సుమనన్న తీసుకొని రితుకి ఇస్తాడు అనమాట. ఇక్కడ రితు యాక్చువల్గా రితు కెప్టెన్ కదా. సో హైలైట్ డెసిషను మరి ఎలా చెప్పుద్దో చూద్దాము అది ఇది అని చెప్పి మనవరు మాట్లాడతారనమాట. సుమనకి అప్పుడు కూడా అర్థం కాదు. అలా కాదన్నా, సో నువ్వు ఎవరినైతే కెప్టెన్ చేయాలనుకుంటున్నావో వాళ్ళ పేరు చెప్పి సో వాళ్ళకి ఇవ్వాలంటే, అవును నాకు రితు కెప్టెన్ అవ్వాలనిపిస్తుంది, సో అందుకని నేను కెప్టెన్సీ ఇస్తున్నాను అని చెప్పి, డ్యాగర్ ఇస్తున్నాను అని చెప్పి అప్పుడు సుమనన్న దివ్య చెప్పిన తర్వాత సుమనన్నకి అర్థమైంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు వస్తుంది అనమాట. వచ్చి ఇంకా సంజన గారిని పొడుచుద్ది. ఆల్రెడీ సంజన గారికి ఈ అమ్మాయికి క్లాష్ ఉంది. సో ఇంకా సంజన గారికి ఇంకా తెలిసింది కదా, ఇంకొచ్చిందిరా ఇప్పుడు ఉందిరా ఈ అమ్మాయికి మళ్ళీ అని చెప్పి సంజన గారు రెడీగా ఉంటారనమాట. సో ఇంకా రాగానే రితు వెళ్ళి పొడుచుద్ది. సో తను ఫస్ట్ వీక్ క్యాప్టెన్ అయ్యారు. సో అది కూడా వేరే వాళ్ళ సపోర్ట్ వాళ్ళు అయ్యారు, కానీ ఆమె ఎఫర్ట్స్ అక్కడ పెట్టలేదు. కొట్టుద్ది, స్టార్టింగ్ నుంచి ఎఫర్ట్స్ మించే కొట్టుద్ది, మళ్ళీ ట్రిగ్గర్ చేసేలాగే మాట్లాడుద్ది కూడా. ఎఫర్ట్స్ కనిపించలేదు. తను ఎప్పుడు హౌస్ మేట్స్ అయినా కెప్టెన్ అయినా కానీ సో గేమ్ గురించి ఇక్కడ ఎవరైనా కానీ గేమ్ గురించి మాత్రమే మాట్లాడాలి, బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడకూడదు అంటే సంజన గారు బిలో ద బెల్ట్ వెళ్ళేలాగా మీరు అలా మాట్లాడకూడదు వద్దు అనుకున్నప్పుడు. అంటే రితు మీరు హౌస్లో అందరితోనూ మాట్లాడతారు ఎక్సెప్ట్ ఇమాన్యుయల్తో తప్పితే మీరు అందరితోనూ పర్సనల్గా టార్గెట్ చేశారు. సో కళ్యాణ్ని అలా మాట్లాడారు. సో ఒక సెలబ్రిటీ వెనక తిరుగుతున్నాడని చెప్పారు. డెమోన్తో వచ్చేసరికి మీరు ఏంటంటే నీకు ఆంటీలు కనిపిస్తారు కానీ అమ్మాయిలు ఎందుకు కనిపిస్తారు, అమ్మాయిలు కనిపిస్తారు కానీ ఆంటీలు ఎందుకు కనిపిస్తారు, ఇలా బర్నీ గారు మిమ్మల్ని మీకోసం అంత సాక్రిఫైస్ చేసినా మీరు నానా మాట్లాడినారు బర్నీ గారిని. సో మీరు అలాగా అందరిని ఒక్కొక్కరిని అనుకుంటూనే వచ్చారు, మీరు చాలామందిని ఇలా మాట్లాడారు అంటే. నువ్వు కూడా 100 జనాల గురించి మాట్లాడావు, ఓకేనా. నువ్వు నామినేషన్లో గంటలు నువ్వు కూడా మాట్లాడావు అని చెప్పి సంజన గారు అంటారు. నెక్స్ట్ గేమ్ గురించి మాట్లాడాలి తప్పితే పర్సనల్గా మీ బ్రెయిన్లో పెట్టుకొని సో 100% వాళ్ళ మీద రుద్దాలి అనుకోకూడదు. అండ్ వాళ్ళు అలా బ్యాడ్గా పోర్ట్రే చేయాలని అనుకోకూడదు అంటదనమాట. లైక్ లాస్ట్ ఈ వీక్ నామినేషన్స్లో ఎలా అయితే మాట్లాడిందో అదొకటి. అండ్ కళ్యాణ్ నామినేట్ చేసినప్పుడు కూడా నువ్వేం చేస్తావు, తనుజ వెనక తిరగడం తప్పితే నువ్వేం చేయమని చెప్పి ఆ రోజు కూడా అనింది. సో డెమోన్ కూడా ఆ రోజు ఆ మాట అనింది కదా, సో తీసుకోనప్పుడు. సో అలాగే ఎప్పుడైనా కానీ మీరు గేమ్ గురించి తప్పితే పర్సనల్గా వెళ్ళి మాట్లాడేస్తున్నారు అన్నట్టుగా రితు మాట్లాడుతారు అనమాట. సంజన గారు ఒక్కసారి హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత అయితే మొత్తం హౌస్లో అన్నీ మాట్లాడితే గేమ్ గురించి మాత్రమే, పర్సనల్ అనేది నడవదు ఇక్కడ హౌస్లో, అంతా గేమ్ గురించే. ఒక్కసారి హౌస్లోకి వచ్చాక పర్సనల్ ఏముండదు, అంతా గేమ్ గురించి, అంతా పర్సనలే, ఏముండదంట. నెక్స్ట్ వెంటనే కొట్టుద్ది, మామూలు కూడా కాదనమాట రితు. ఇట్లాంటి పాయింట్లు మాట్లాడారు రితు తర్వాత ఎవరైనా. సో మీకు ఇమాన్యుయల్కి పర్సనల్ కాదు అంటే మీకు ఇమాన్యుయల్ పర్సనల్ కాదా, మరి అది కూడా గేమే అంటారా అని అంటుంది అనమాట. వెంటనే టక్కని అసలు సెకండ్ థాట్ ఉంటుంది, టక్కని కొట్టుద్ది. దానికి సంజన గారు హీఈస్ వెరీ క్లోజ్ టు మీ, ఓకేనా, హీఈస్ వెరీ ప్రీషియస్ టు మీ. అది కాకుండా మన ఇద్దరి గేమ్ మధ్య వేరే అంతా గేమే, అది కాకుండా వేరే అంతా గేమే ఇంకా మా మధ్య అన్నట్టు మాట్లాడుతుంది అనమాట రితు. మీరే అన్నారు కదా గేట్ లోపలికి వచ్చిన తర్వాత అంతా గేమే అని, చెప్పా కదా తనతో నాకు ప్రీషియస్ అని. సో తనతో ఎవరు వచ్చినా కానీ నేను మారను,
ఓకేనా. తనతో ఎవరు చెప్పినా ఏం చెప్పినా కానీ నేను మారను. యాక్చువల్గా నువ్వేం చేసావు, ప్యాచప్ పెట్టుకుంటావు, మళ్ళీ విడిపోతావు, మళ్ళీ ప్యాచప్ పెట్టుకుంటావు, మళ్ళీ ఎవరైనా చెప్తే మళ్ళీ విడిపోతారు, మళ్ళీ ప్యాచప్ పెట్టుకుంటారు, మళ్ళీ విడిపోతారు. ఇదే మీరు చేసేది. ఎందుకంటే మీరు చేసేది ఏముంది ఇక్కడ అని చెప్పి డెమోన్ కూడా మధ్యలో వచ్చి మాట్లాడుతుంటాడు అనమాట. రితు, అట్లీస్ట్ ఐఎమ్ జెన్యూన్, ఐఎమ్ రియల్, ఐఎమ్ నాట్ ఫేక్. ఓకేనా. గేమ్ కోసం బాండింగ్ పెట్టుకోలేదు అనే పెద్ద స్టేట్మెంట్ పాస్ చేస్తారు. అయ్యా, గేమ్ కోసం బాండింగ్ పెట్టుకోలేదు అంటే మీరు గేమ్ కోసం ఇమాన్యుయల్తో బాండింగ్ పెట్టుకున్నారు అనే ఒక స్టేట్మెంట్ సో రితు పాస్ చేస్తుంది ఇక్కడ. దానికి సంజన గారు, యువర్ బాండ్ ఈజ్ నాట్ ఏ బాండ్, నీ బాండ్ కాదు. ఓకేనా. బయటికి వెళ్ళాక సో ఇలాగే ఉంటారు, బయటికి వెళ్ళాక జతగా ఉంటారా, ఇక్కడే విడిపోతారా అనేది చాలా మంది వచ్చి చెప్పారు. ఓకేనా, మీరు ఇలాగే ఉంటారు అది ఇదని. వేరే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అని చెప్పి మధ్యలో డెమోన్ కూడా మాట్లాడతారు. ఇప్పుడు ఈ పాయింట్కి సంజన గారు అన్నారు కదా, యువర్ బాండ్ ఈజ్ నాట్ ఏ బాండ్, బయటకు వెళ్ళాక జతగా ఉంటారు అదని. మరి బయటకు వెళ్ళాక కూడా ఇమాన్యుల్ ఆమె కొడుకుగానే ఉంటారా, కొడుక అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారా, వాళ్ళ ఇంట్లో వీళ్ళు, లేకపోతే ఆమె వచ్చి వీళ్ళ ఇంట్లో ఉంటుందా, ఎవరు ఉంటారో చెప్పండి. బయటకు వెళ్ళాక అందరూ విడిపోవాల్సిందే. కొడుకు అన్నంత మాత్రాన కన్న తల్లి ప్రేమలాగా అబ్బాయి వెళ్ళిపోతారని వెనక్కి లేదు కదా. సో నాన్న అనేది కదా అని చెప్పి తనుజ భరణి గారి వాళ్ళ ఇంటికి వెళ్తా ఏంటి, లేదు కదా. సో ఎవరైనా ఎవరు వెళ్ళక వాళ్ళు వెళ్ళాల్సిందే. ఓకేనా, అది నేను చెప్పేది. బయట గురించి ఎందుకు రితు అంటది, అవునవును ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి వచ్చాక ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి వచ్చాడు, ఇప్పుడు నేను నామినేషన్స్లోకి వచ్చాను, ఇప్పుడు ఓటింగ్ ఎటుపోతుందో ఏమో. అబ్బా అది మీ బాండ్, అబ్బా ప్యూర్ బాండ్, సూపర్ మీ బాండ్, నామినేషన్స్ కోసం ఓటింగ్ కోసం పెట్టుకున్న మీ బాండ్ కూడా ఒక బాండేనా అంటది. సో నీది ఒక బాండేనా అని చెప్పి ఏదైతే సంజన గారు అంటారో దానికి రివర్స్గా అంటే లైక్ ఈ 2-3 సార్లు మాట్లాడింది ఓటింగ్ గురించి. సో ఇమాన్యుయల్ నేను నామినేషన్స్లోకి వచ్చాము, ఇప్పుడు మా ఓటింగ్ ఎటుపోతుందో ఏమో, ఎవరికి పోతుందో ఏమో, అదే మీ బాండింగ్ అని చెప్పి ఈ అమ్మాయి ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తుంది సంజన గారిని. నెక్స్ట్ సంజన గారు, నేనేమి చిన్న షోస్ చేసుకుంటా ఇక్కడికి రాలేదు. ఓకేనా, 19 years కెరియర్లో నాకు ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలుసా, నాకు చాలా ఫ్యాన్ బేస్ ఉందంటే ఇక్కడ నేను చిన్న షోస్ చేసుకుంటూ రాలేదు అనేది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రితుని అనింది అంటే రితుని అనలేదు. ఇప్పుడు ఈ మాట ఎవరిని అని ఉండొచ్చు, చిన్న షోస్ చేసుకుంటూ అని. రితుని అయితే కంపల్సరీ కాదు, మరి ఎవరిని అనింది, ఇమాన్యుయల్ని అని ఉంటుంది. సో అంతే కదా, రితునైతే అనదు, ఖచ్చితంగా రితుని అనే మాటే లేదు అక్కడ. ఎందుకు, రితు దానికంటే ముందు చెప్పిన మాట ఏంటి, నామినేషన్స్లో తన ఓటింగు మీ ఓటింగ్ ఎటుపోతుందో తెలియదు, అబ్బా మీది గొప్ప బాండ్ అనేది కదా. అప్పుడు తను అంటవేదంటే నేనేమి చిన్న షోస్ చేసుకుంటూ ఇంత రేంజ్కి రాలేదు అని చెప్పి ఇమాన్యుయల్ గురించి మాట్లాడుతుంది. అంటే ఇమాన్యుయల్ కంటే ఎక్కువ ఓటింగ్ నాకే ఉంది, నేను 19 years కెరీర్లో నాకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పడం అనమాట. తను ఈ రితుని అనడం కాదు, ఇమాన్యుయల్ గురించి మాట్లాడుతుంది. ఇమాన్యుయల్ చిన్న షోస్ చేసుకుంటూ ఈ రేంజ్కి వచ్చాడు, నాకు ఆల్రెడీ 19 years నుంచి నేను ఉన్నాను ఇండస్ట్రీలో, నాకంటే ఒక ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పడం అనమాట అది. ఓకేనా, ఇక్కడ అంటే ఇమాన్యుయల్ హర్ట్ అవ్వాలి, ఇమాన్యుయల్ని తక్కువ చేసి మాట్లాడినట్టు అనుకోవాలి, అంతేగాని రితుకి సంబంధం లేదు ఇక్కడ. రితుగా మళ్ళీ తను అనుకుంటుంది రితు ఇక్కడ ఏముంటుంది, నేను చిన్న షోస్ చేసుకుంటేనే కష్టపడే ఇక్కడ దాకా వచ్చాను బిగ్ బాస్ హౌస్ దాకా అంటే. సో చూడు రితు, ఎవ్రీథింగ్ నీ గురించి కాదు రితు, ప్లీజ్ అర్థం చేసుకో అని చెప్పి సంజన గారు అంటారు. రితు ఉంటుంది, ఒక గేమ్లో కరెక్ట్గా ఆడినట్టు కనిపించలేదు నాకు. ఓకేనా, ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుంటూ చేయడం తప్పితే అండ్ పర్సనల్గా ఒకళ్ళని టార్గెట్ చేయడము లేదా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క వీక్ టార్గెట్ చేయడం తప్పితే మీరు ఇక చేసింది ఏమీ లేదు ఈ హౌస్లో అని చెప్పి ఒక పెద్ద మాట అంటుంది. నెక్స్ట్, ఇలాంటి వాళ్ళ కోసమా నేను హెయిర్ కట్ చేసుకుంది, ఇలాంటి వాళ్ళ కోసమా మా నాన్న షర్ట్ ఇవ్వటము, నేను మీ శారీస్ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చింది అంటే నువ్వు హలో నా శారీస్ నువ్వు ఇచ్చి మీ నాన్న షర్ట్ తెచ్చుకున్నావు, మీ నాన్న షర్ట్ నాకు నా షర్టు మా నాన్న షర్టు ఇచ్చి మీ శారీస్ మీకు వెనక్కి తప్పించా. నేను మా నాన్న షర్ట్ ఎందుకు ఇచ్చాను తెలుసా, ఎందుకు తీసుకున్నాను తెలుసా, మీ శారీస్ అక్కడ ఇచ్చేసి నేను మీకోసం హెయిర్ కట్ చేసుకున్నాను కదా, సో దానికోసం నేను తీసుకున్నా. ఓకేనా, అది అనవసరంగా ఇప్పుడు ఇచ్చానేమో అనిపిస్తుంది, అండ్ అనవసరంగా మీకోసం హెయిర్ కట్ చేసుకున్నానేమో అనిపిస్తుంది, అంటే నేను చేసిన తప్పని అనిపిస్తుంది. సో దీని గురించి ఏం మాట్లాడతారంటే ఒక పాయింట్లో కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటే ఇప్పుడు చెప్తా చూడండి, నేను 11th వీక్ దాకా నీకు విరుద్ధంగా రాలేదు అంటే రితు అంటుంది, మీరు వచ్చారు టెడ్డీ బేర్ టాస్క్ అప్పుడే ఆ వీక్లోనే మీరు చాలా పర్సనల్గా వచ్చారు. ఓకేనా, ఆ వీక్లోనే మీరు చాలా పర్సనల్గా వచ్చారు. ఇది సో టెడ్డీ బేర్ టాస్క్ ఏదైతే ఉందో ఆ రోజు బొమ్మల టాస్క్, నామినేషన్ టాస్క్ అప్పుడు సో దివ్య సంజన గారిని పిలుచుద్ది, రితుని సంజన గారి దగ్గర బొమ్మను ఆగినప్పుడు రితుని పిలుచుద్ది అనమాట. సో రితుని పిలిచినప్పుడు సంజన గారు రితుని నామినేట్ చేయాలి. సంజన గారు రితుని నామినేట్ చేసినప్పుడు ఒక నార్మల్గా నువ్వు ఇలా అలా అని చెప్పి నామినేట్ చేయకుండా చాలా పర్సనల్గా డెమోన్ గురించి ఇంక్లూడ్ చేసి మాట్లాడారు.
సో రితు అప్పటి నుంచే సంజన గారికి రితు అంటే పెద్దగా ఏం పడదు. ఓకేనా, చాలా గట్టిగా నామినేట్ చేశారు. అది మళ్ళీ బయటకు ఎలా అవుతుందేమో అని చెప్పి ఆ రోజు కొంచెం డ్రామా చేశారు సంజన గారు. ఓకేనా, క్లియర్గా ఆ రోజు డ్రామా చేశారు. ఆ కిచెన్ దగ్గర కూర్చొని ఏడవటము, తప్పట్లేదురా అది ఇదని. మొన్న బయట పెట్టారు మొత్తం, ఈ రోజు ఇంకా బయట పెట్టారు. సో అదన్నమాట. ఆ రోజు నేను నీకు విరుద్ధంగా రాలేదు అప్పటి వరకు అంటే చాలా దారుణంగా మాట్లాడే ఆ రోజు. సో మొన్న మాట్లాడింది అట్లీస్ట్ అర్థం చేసుకోవచ్చు మన నామినేషన్స్లో. ఆ రోజు మాట్లాడింది అయితే ఇంకా ఘోరం అసలు. మొన్నే కొంచెం బెటర్ ఏమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆ రోజు మరీ అంత దారుణంగా మాట్లాడతారని అనుకోలేదు. దట్టు నీకు విరుద్ధంగా రావాలని లేదురా, నాకు పాయింట్స్ ఏమి లేవురా, తప్పట్లేదురా, నామినేట్ చేయాలి లేకుంటే అని అన్న చెప్తూనే టూ మచ్ మాట్లాడారు ఆ రోజు సంజన గారు. అదే చెప్తుంటుంది అనమాట ఇక్కడ. ఎవరో వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఎవరో వచ్చి ఏదో చెప్పారు బిడ్డ అని చెప్పి అప్పటి నుంచి బిడ్డ అనేవాళ్ళు. మొన్నటి నుంచి ఆ బిడ్డ అని ఎందుకు కనిపించట్లేదు మీకు, ఆ బిడ్డ ఎందుకు కనిపించట్లేదు, అక్కడ ఉన్న బిడ్డ మీకు ఎందుకు కనిపించట్లేదు అని నేను గురించి మొన్న కూడా చెప్పాను కదా. సో మనోడు కూడా సంజన గారు అంటున్నాడు. ఆమె కూడా ఇమాన్యుయల్ అంటుంది తప్పితే బిడ్డ అని ఆ నోట్లోంచి కూడా రావట్లేదు. మనోడు కూడా నిన్న ఏమో మమ్మ అని పిలిచాడేమో కానీ నిన్న నైట్ దివ్య వార్త అన్సీన్లో మనం చూసాము. మొన్న కూడా ఇదే పాయింట్ నేను రైజ్ చేస్తాను. సడన్గా ఏంది సంజన గారు అంటున్నారు, మా అమ్మ అనట్లేదు ఏంటి, ఆమె కూడా ఇమాన్యుయల్ అంటుంది ఏంటి, బిడ్డ అడిగిపోయింది అని చెప్పి వాళ్ళ అల్లుడు వచ్చి చెప్పిన తర్వాత బిడ్డ మాయమైపోయాడు అని చెప్పి మనం ఏదైతే మాట్లాడామో సేమ్ పాయింట్ అమ్మాయి అక్కడ తీసుకొచ్చి పెట్టింది అనమాట రితు చౌదరి. ఆ పాయింట్ ఇంకా మనం దాన్ని కరెక్టే అని చెప్పాలి, ఎందుకంటే మనం కూడా అదే నోటీస్ చేశాం కాబట్టి. అప్పుడు మధ్యలో ఇమాన్యుయల్ వస్తారనమాట. రితు మీరు ఆ బిడ్డ కనిపించలేదా, మీకు ఆ బిడ్డ కనిపించలేదా, మీరు ఆ బిడ్డ ఏమైనట్టు, మరి మీకు ఆ బిడ్డ ఏమైనట్టు అంటే యాక్చువల్గా ఏమని మీరు అని పిలుస్తుంటే సో సడన్గా మనోడు అడ్డు మధ్యలో వస్తారనమాట. రితు నిన్న అనిందని చెప్పి నా మొహం కూడా చూడట్లేదు, రితు నిన్న అనిందని, నిన్న ఆ రోజు ఆ మాట అనిన దగ్గర నుంచి మొహం తిప్పుకొని వెళ్తున్నాను, ఆమెతో సరిగ్గా కూడా మాట్లాడట్లేదు. ఇది ఫైన్. ఓకేనా, ఆ రోజు ఎందుకంటే ఆ ఫ్యామిలీ వీక్ పక్క రోజే నామినేషన్స్ కాబట్టి, సో ఆ నామినేషన్స్లో అంత పెద్ద గొడవ జరిగింది కాబట్టి ఇమాన్యుయల్ ఆమెను ఎదిరించి మాట్లాడాడు కాబట్టి, సో ఆబ్వియస్లీ అక్కడి నుంచి కొంచెం మమ్మ అని పిలవడానికి ఇమాన్యుయల్ కూడా కొంచెం జంకుతూనే ఉన్నాడు. ఇదే అక్కడ జరిగింది. సో కాకపోతే ఆ అమ్మాయి అక్కడి నుంచి లీడ్ తీసుకుంది. బట్ ఇమాన్యుయల్ ఏమంటారు అంటే నిన్ను అనేసరికి నేను తన మీదకి రివర్స్ అయ్యాను కదా, సో అందుకని చెప్పి నేను పిలవట్లేదు అలాగా, అంతే తప్పితే ఇంకోటి కాదు, నీకోసం అంటే నువ్వు మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు ఇమాన్యుయల్, నిన్నెవరు రమ్మంటారు, నీకేం సంబంధం అంటే నువ్వు అన్నావు కదా అంటే నేను మీరు అనింది ఆమె గురించి, మీరు అంటే మీ ఇద్దరని కాదు, రెస్పెక్ట్. అప్పుడు డెమోన్ వస్తాడు, అన్న తన గురించి మీరు అంటుందన్న, నీ గురించి కాదని చెప్పి డెమోన్ పక్క తీసుకెళ్తాడు. వావ్ కవర్ స్టోరీ సూపర్ ఉంది అని చెప్పి ఇక్కడ సంజన గారు అంటారు అనమాట. అవును సూపర్ అని చెప్పి రితు అంటారు. ఇక్కడ ఏంటంటే రితు చౌదరి అనే అమ్మాయి నామినేషన్స్లో ఉండాలి, డెమోన్ అనే అబ్బాయి నామినేషన్స్లో ఉండాలి. సంజన గారు, బర్నీ గారు, ఎస్పెషల్లీ బర్నీ గారిది క్లియర్ పిక్చర్ అది. ఓకేనా, వీళ్ళు నామినేషన్స్లో ఉంటేనే మనకు సర్వైవ్ ఉంటుంది, వీళ్ళు నామినేషన్స్లో ఉంటేనే మనం టాప్ 5లోకి రీచ్ అవ్వగలుగుతాము. సో అని చెప్పి క్లియర్గా మాట్లాడుకుంటుంటారు బర్నీ గారు కానీ రితుని తీసేయడానికి ఇదంతా. ఓకేనా, సో నెక్స్ట్ బర్నీ గారు తనుజ గారు చూస్తారు, బర్నీ గారు వెళ్ళి పట్టుకుంటారు. సంజన గారు కూడా వస్తారు కానీ సంజన గారు వల్ల కాదు, బర్నీ గారు తీసేసుకుంటారు, ఫాస్ట్గా లాగేసుకుంటారు. తనుజ కూడా పట్టుకుంటుంది కానీ ఆయన గట్టిగా లాగేసుకుంటారు. సో బర్నీ గారు తీసుకెళ్ళి డెమోన్కి ఇస్తారు. యాక్చువల్గా బర్నీ గారు ఏమన్నారు, డెమోన్ని కానీ నాకు ఇమాన్యుయల్ కానీ తీసేయాలన్నారు. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు, రితు ఉంది, దివ్య ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు. ఇప్పుడు తీసుకెళ్ళి ఆయన దివ్యకి ఇచ్చాడు అనుకోండి, దివ్య ఖచ్చితంగా రితుని తీసేస్తుంది. అప్పుడు రితు వచ్చి మళ్ళీ గేమ్ ఆడుద్ది. అప్పుడు ఖచ్చితంగా రితు, తనూజ, సంజన గారు, ఓకేనా, వీళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు ఖచ్చితంగా రితు పట్టుకుంటుంది. ఓకేనా, లేదా తనూజ పట్టుకుంటుంది. సో వీళ్ళిద్దరు పట్టుకొని ఎవరికి ఇస్తారు, అక్కడ ముగ్గురులో ఎవరికి ఇచ్చినా కానీ దివ్య వెళ్ళిపోద్ది, ఖచ్చితంగా దివ్య వెళ్ళిపోతుంది. దివ్యాన్ని ఖచ్చితంగా తీసేస్తారు ఆ టైంకి. సో అందుకని చెప్పి డెమోన్ చేతిలో పెట్టాడు. సో డెమోన్ చేతిలో పెడితే దివ్యాన్ని తీయడేమో, కళ్యాణ్ తీస్తాడేమో అని అనుకున్నాడు, లేదంటే ఇమాన్యుయల్ అనుకోని ఉంటారు కానీ కళ్యాణే తీస్తారని అనుకో ఉండొచ్చు. బట్ అస్సలు మేబీ లైవ్లో నేను కరెక్ట్గా గమనించలేదేమో, లేకుంటే ముందే మాట ఇచ్చాడేమో. సారీ మర్చిపోయా, నేను ఇమాన్యుయల్ని సంజన గారిని తీస్తానని చెప్పాడు కదా డెమోను. సో అందుకనే మర్చిపోయి ఈ పాయింట్ యాక్చువల్లీ. సో అందుకనే డెమోన్కి బర్నీ గారు ఇచ్చినట్టున్నారు. డెమోన్కి చెప్తూ అద్భుతమైన మాటలు చెప్తారు అబ్బా బర్నీ గారు. ఇక్కడ 1 వీక్ నుంచి అందరూ యాక్టివ్గా ఉన్నారు, నువ్వు ఒక్కడివే విడిగా ఉంటున్నావు, ఎనర్జీ మొత్తం పోయినట్టుగా ఉన్నావు. సో ఇది నీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా, ఇది తీసుకొని ఎంతో కొంత ఎనర్జీ, ఇది నీకు ఖచ్చితంగా ఎంతో కొంత ఎనర్జీ ఇచ్చుద్ది. సో నువ్వు రెచ్చిపో, నీ ఇష్టం వచ్చినట్టు. ఓకేనా, ఇది అందుకనే నీకు ఇస్తున్నాను, నీకు ఒక కొత్త ఎనర్జీ ఇవ్వడానికి అని. సో ఆయన తీసుకుంటాడు, అది తీసుకొని వెళ్ళి మామూలు ఇక్కడ కాదు, వరుసగా చూసుకుంటూ వచ్చి దివ్య వైపు చూస్తూ ఇమాన్యుయల్కి పొడుస్తాడు. మామూలుగా పొడవడు అనమాట ఇమాన్యుయల్కి.
అసలు నెక్స్ట్ లెవెల్ గత్తం దింపుతారు అంతే. బాహుబలి వెన్నులో మన కట్టప్ప కత్తి అట్లా దించుతారో అలా దించాడు అనమాట. అబ్బా నెక్స్ట్ లెవెల్ అసలు. దాని తర్వాత డెమోన్ పవన్ ఇమాన్యుయల్ పేరు చెప్తాడు. నేను కెప్టెన్ అయ్యానన్నా, ఓకేనా, నేను కెప్టెన్ అయ్యానని చెప్పి నన్ను కెప్టెన్సీ రేస్లోంచి అప్పుడు తీసేసావు థర్డ్ వీక్, ఓకేనా. నేను అడిగినప్పుడు నాకు సపోర్ట్ చేయలేదు, సో సపోర్ట్ చేస్తానని చెప్పి మళ్ళీ చేయలేదు, సో దివ్యాకి సపోర్ట్ చేశావు అంటే మళ్ళీ ఇమాన్యుయల్. ఇక్కడ పెద్ద పాయింట్స్ ఏం కాదు యాక్చువల్లీ డెమోన్, ఇక్కడ ఏదో ఒక పాయింట్ కరెక్ట్ ఉంటుందేమో, దానికి నామినేట్ చేసావు కదా మొన్న, మళ్ళీ ఇక్కడ కూడా తీసేస్తావా అంటే అన్న ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయన్న అని చెప్తాడు. థర్డ్ వీక్లో నేను నీకు సపోర్ట్ చేశానన్నా, సో నువ్వు నాకు మళ్ళీ సపోర్ట్ చేయలేదు అంటే థర్డ్ వీక్లో నువ్వు నాకు సపోర్ట్ చేసింది నేను నిన్ను తీసుకున్నాను రా, నువ్వు నా కోసం గేమ్ ఆడావు, నువ్వు నా కోసం ఆడుతానంటే నేను నిన్ను తీసుకున్నా అని చెప్పి ఇమాన్యుయల్ పెద్ద కలుస్తారు అసలు. దాని గురించి కాదన్నా, దాని గురించి కాదు, నేను అక్కడ ఆల్రెడీ కెప్టెన్ అయిపోయాను కదా, సో దానికి కెప్టెన్ అయిపోయానని చెప్పినాక నువ్వు నన్ను తీసుకోలేదు, మళ్ళీ నన్ను తీసుకో అన్నా అంటే ఇప్పుడు ఇమాన్యుయల్ ఎప్పుడు రా అంటే థర్డ్ వీక్లో ఎందుకు తీసుకోలేదని నన్ను అంటే ఇమాన్యుయల్ అప్పుడు రన్నింగ్ కెప్టెన్ రా, నువ్వు రన్నింగ్ కెప్టెన్ 4వ వారం కోసం చచ్చిపోతున్నారు అక్కడ ఆడి గేము, వాళ్ళని తీసుకోకపోతే ఎట్లా? అండ్ దట్టు నువ్వు వచ్చి నాకేం చెప్పావు అన్నా, నువ్వు నన్ను తీసుకోకపోతే, నువ్వు నాకు సపోర్ట్ చేయకపోతే నేను నీకు ఇంకెప్పటికీ సపోర్ట్ చేయనని నువ్వు నన్ను బెదిరించావు. నన్ను బెదిరిస్తే నేను ఎట్లా తీసుకుంటాను రా, నేను బెదిరించలేదన్నా, నువ్వు నన్ను సపోర్ట్ చేస్తే నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పా, బెదిరించినట్టు కాదని ఇక్కడ అంటాడు. ఆ రోజు చూసిన వాళ్ళందరికీ అది కొంచెం బెదిరింపులాగే కనిపిస్తుంది అన్నమాట డెమోన్ బాబుది. అండ్ నిన్ను నా కోసం తీసుకున్నాను రా, నీకు అసలే ఛాన్సే రావట్లేదని చెప్తే నేను నా కోసం తీసుకున్నా, నా కోసం గేమ్ ఆడమని చెప్పా. డెమోన్ పవన్ నువ్వు గెలవడానికి ఛాన్స్ ఇచ్చావన్నా, నువ్వు గేమ్ ఆడావు అక్కడ, నువ్వు గేమ్ ఆడావు, నన్ను తీసుకొని నువ్వు గేమ్ ఆడావు, నన్ను తీసుకుంటే నువ్వు గెలుస్తావని నమ్మి నువ్వు నన్ను తీసుకున్నావు, నువ్వు నాకేదో ఫేవర్ చేసినట్టు మాట్లాడతావేంటి అనేది ఇక్కడ డెమోన్ అంటాడు. ఈ పాయింట్లో ఎంతో కొంత డెమోన్ కొంచెం మనం అగ్రి చేయొచ్చు. ఈమె అదే కదా, నువ్వు వాళ్ళందరినీ అవునా, నువ్వు వాళ్ళందరినీ ఏమైనా కొట్టావేంటి? నేను తీసుకున్నాను కాబట్టి నువ్వు కొట్టావు, నేను తీసుకోకపోతే నువ్వు వాళ్ళందరినీ కొట్టేవాడివా, నువ్వు ఆడేవాడివా గేము? పోనీ నువ్వు నన్ను ఏమైనా కొట్టేవాడివా నేను తీసుకోకపోతే? కామ్గా ఉండేవాడివి కదా, నేను తీసుకున్నాను కాబట్టి కదా నీకు ఆ స్కోప్ వచ్చిందని ఇమాన్యుయల్ అంటారు. ఇది కూడా పాయింటే, లేకుంటే ఆడొచ్చింది స్కోపు డెమోన్కి. ఆ రోజు బెడ్ టాస్క్లో కూడా తీసుకోలేదని అన్నాను. అంటే ఆ బెడ్ టాస్క్లో తప్పు నువ్వు చేసావు, నువ్వు వేరే వాళ్ళని గెలిపించడం కోసం నువ్వు అలా చేసావు, నువ్వు రితువుని గెలిపించడం కోసం అలా చేసావు అంటే ఇమాన్యుయల్ వాడు నన్ను గెలిపించడం కోసం అలా చేయలేదు, నువ్వు తనూజ కోసం ఎలా అయితే నిలబడ్డావో లాస్ట్ వరకు వాడు నా కోసం లాస్ట్ వరకు నిలబడాలనుకున్నాడు తప్పితే వాడు నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి ఇక్కడ అమ్మాయి ఇంటర్ఫియర్ అవుతుంది అనమాట. దాని తర్వాత మరి ఆ రోజు నా కోసం ఎందుకు ఏడ్చావురా, ఆ రోజు నా కోసం ఎందుకు ఏడ్చావు, ఆ రోజు నేను ఏడిస్తే నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తాను, నేను నామినేట్ చేస్తుంటే నేను ఏడుస్తానన్నా నేను ఎందుకన్నావురా, అనొద్దురా, అలాంటి మాటలు అనొద్దురా. ఊరే నాయన అగ్రెసివ్గా వెళ్ళిపోతాడు ఇమాన్యుయల్. ఇంద్రబాబు కెప్టెన్సీ నామినేషన్స్ ఎవరు చెప్పాడు, అందరు చెప్పారు, మర్చిపోయారు అనుకున్నా కానీ స్టాండ్ తీసుకుంటున్నాడు. సో తన కోసం తను స్టాండ్ తీసుకుంటున్నాడు, సో తన కోసం దాన్ని గట్టిగా మాట్లాడుతున్నాడు. ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద డే ఫుటేజ్ వచ్చింది, సో కమర్షియల్ ఫార్మాట్లో మనం మాట్లాడుకుంటే, సో కాబట్టి చాలా గట్టిగా అగ్రెసివ్గానే మాట్లాడుతున్నారు. కెప్టెన్సీ వస్తే కూడా అంత ఫుటేజ్ రాదేమో, సో అలాంటి ఫుటేజ్ వచ్చింది. సో కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, డెమోన్ దగ్గర అంత మంచి పాయింట్స్ లేవు కాబట్టి, ఇమాన్యుయల్ తెలివిగల్లోడు కాబట్టి చాలా గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. మన దగ్గర అబ్బాయి దగ్గర పాయింట్ లేవు, మనం గట్టిగా రెచ్చిపోతే మనకు వర్కౌట్ అవుతుందని ఆల్మోస్ట్ 99.9% వర్కౌట్ అయినట్టే ఇమాన్యుయల్కి. మరి మానిస్టర్ టాస్క్లో సంజన గారి కోసం ఎందుకు సపోర్ట్ చేయలేదన్నా? ఎందుకు ఇదంతా దేనికి? మన కూడా సేమ్ పాయింటే. మానిస్టర్ టాస్క్లో సంజన గారికి ఎందుకు సపోర్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఏంటంటే మన చుట్టూతో జరుగుతున్నది కూడా గేమే కదా అని చెప్పి సో ఇదని మాట్లాడతారనమాట. అదే రాని చెప్పింది, తల్లి బిడ్డ దాని ఏం లేదు, నాకు నేను కాపాడుకోవాలి, నన్ను నోరు తెరిచి అమ్మాయి అడిగింది, అమ్మాయి నన్ను సేవ్ చేసింది కాబట్టి, అమ్మాయి నా కోసం ఆడింది కాబట్టి నేను అమ్మాయి కోసం ఆడాలి కదా అంటే దానికంటే ముందు నువ్వు అమ్మాయి కోసం ఆడావన్నా, అమ్మాయిని నువ్వు ఆడితేనే అమ్మాయి మళ్ళీ నీ కోసం ఆడిందన్నా అని చెప్పి ఇటు పక్క డెమోన్ అరుస్తాడు. సో మామూలు పాయింట్ కదా. మధ్యలో నెక్స్ట్ యాక్చువల్గా ఆ బెలూన్ టాస్క్ ఒకటి ఉంటే రద్దు అయిపోతుంది చూసారా, ఆ రాముది అండ్ ప్లస్ డెమో ఉంది, అది చాలా పెద్ద గొడవ వచ్చింది. మధ్యలో తనూజ వచ్చింది, ఇక్కడ తర్వాత సంజన గారు వస్తారు, రచ్చ రంబోల్ అవుతుంది అనమాట. బట్ యాక్చువల్గా అదంతా ఎగ్గర కొట్టేశారు, కానీ అది కానీ వేస్తుంటే డెమోనికి ఎంతో కొంచెం ప్లస్ అయ్యేది అనమాట, ఎడ్జ్ వచ్చేది. పాపం అంతమంది కలిసి అబ్బాయి మీద అరిచారు కదా, వర్కౌట్ అయ్యేది కొంచెం, అది రాలేదన్నమాట ఎపిసోడ్లో. క్యాప్టెన్గా అదే అన్న నువ్వు ఇంకా క్యాప్టెన్గా నువ్వు వద్దా అన్న, క్యాప్టెన్గా నువ్వు నాకు వద్దనుకుంటున్నా అన్న, నువ్వు ఇలా చేసే హౌస్లో మరి ఇలాంటి చేసేవాడు లాస్ట్ వీక్ కెప్టెన్సీ వద్దనుకుంటున్నా అంటే, సరేరా నువ్వు బాగా చెయ్యి, నువ్వు నువ్వు క్యాప్టెన్గా ఉన్నప్పుడే నిద్రపోయావురా నువ్వు అంటది.
అన్నా నాకు వద్దన్నా నువ్వు కెప్టెన్ కానీ అంటే అక్కడ సంజన గారు నువ్వు ప్రతిసారి నువ్వే లేటుగా వస్తావు డెమోన్, ప్రతిసారి బిగ్ బాస్ పిలిచిన ప్రతిసారి నువ్వే లేటుగా వస్తావు అని చెప్పి సంజన గారు మధ్యలో మాట్లాడుతుంటారు. అలా ఉండదన్నమాట. సో ఫైనల్గా సంజన గారు మధ్యలో వస్తారు ఇమాన్యుయల్. ఇంకా అయిపోయింది. సో ఇమాన్యుల్ అయిపోయిన తర్వాత ఇమాన్యుల్ ఇంకా కోపంతో రగిలిపోతాడు. ఇమాన్యుల్ ఇంకా ఏదైనా చేసేయాలంటాడు ఇమాన్యుల్ అక్క. సో ఇప్పుడు భరణి కడతాడు, అన్న ఇప్పుడు దివ్యాకి ఇవ్వాలన్నా, ఓకేనా, దివ్యాకి ఇస్తే రితుని తీసేస్తుంది, ఓకేనా, నాకు వాళ్ళిద్దరు ఉండకూడదు అన్న, రితు ఉండకూడదు, నాకు డెమోన్ ఉండకూడదు, వాళ్ళిద్దరు ఉండకూడదు అన్న, నేను కళ్యాణ్ నాకు దివ్య వాళ్ళిద్దరు ఎవరైనా ఓకే నాకు అదనమాట. అప్పుడు తనుజ వచ్చింది అనమాట, అన్న లాస్ట్ వరకు కళ్యాణ్ దివ్య ఉంటే అప్పుడు చూసుకుందామన్నా, ఓకేనా, తనుజ వచ్చింది అనమాట. సో నువ్వెవరికి సపోర్ట్ అంటే నేను అదే ఆలోచిస్తున్నాను, అది ఇది నాకు ఇక్కడ యాక్చువల్గా మన వాళ్ళు అంటారు నాకు డెమోన్ ఉండకూడదు, రితు ఉండకూడదు, నాకు కళ్యాణ్ దివ్య ఓకే అని చెప్పి వాళ్ళు అక్కడ మాట్లాడుతుంటారు. దాని తర్వాత మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గర నాకు దివ్య వద్దు అని అంటుంది ఈ అమ్మాయి దివ్య వద్దు అంటుంది. బేసిక్గా అది ఎలాంటి గేమ్ అంటే ఆల్రెడీ ఇప్పుడు భరణి గారు వాళ్ళు ఓపెన్గా డిస్కస్ చేస్తారు, ఈ అమ్మాయి దాన్ని ఓపెన్గా చెప్పదంతే. భరణి గారు ఇప్పుడు రితు ఎవరైతే ఉన్నారో తను సంజన గారు కానీ రితుకి అది మళ్ళీ ఇస్తే దివ్య కూడా అది మళ్ళీ వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే ఇమ్యూనిటీ ఇవ్వకూడదు, కెప్టెన్సీ టాస్క్ అది. పొర్రపాటున కెప్టెన్ అయిపోతే దశ తిరిగి వాళ్ళకి వీక్ ఇమ్యూనిటీ వచ్చింది. ఇప్పుడు దివ్య లాంటి పర్సన్కి ఎవరైనా ఇమ్యూనిటీ ఇవ్వాలని అనుకుంటారా? ఆల్రెడీ ఎలిమినేటెడ్ అయిపోయిన పర్సన్ అమ్మాయి, జస్ట్ బిగ్ బాస్ అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ ఏదైతే అది చేశారో దానివల్ల దివ్య అనే అమ్మాయి బతికిపోయింది హౌస్లో. అలాంటి అమ్మాయికి ఎవరైనా ఇమ్యూనిటీ వచ్చి అమ్మాయిని హౌస్లో పెట్టుకుంటారు, దట్టు టాప్ 5 2 వారాల్లో ఉంది అనక ఎవ్వరు ఉండరు. ఇక్కడ ఈ అమ్మాయి ఏంటంటే తనూజ బయటికి చెప్పలేదు అన్నమాట. ఆ స్టేట్మెంట్ బయటికి చెప్పినప్పుడు ఏమైందంటే సో తనూజకి దివ్య మీద కోపం ఉంది. సో ఆ రోజు దివ్య అయితే రేస్లో ఎక్కడైతే తీసేసిందో ఆ భోగి దాంట్లో నుంచి, మొన్న ఏదైతే తీసేసిందో కెప్టెన్సీ దాంట్లో నుంచి, సో అందుకని దివ్య మీద రివెంజ్ తీర్చుకుంటుంది అనేది కూడా వచ్చింది. అభ్యసలు అదే బయటకు వచ్చింది. బట్ ఈ పాయింట్ కూడా చెప్పుండాల్సింది. తను యాక్చువల్గా తన మైండ్లో అదే ఉంటుంది, తను వేరే చోట ఒక పాయింట్లో అదే చెప్పుద్ది, తను వద్దు యాక్చువల్గా తను ఆల్మోస్ట్ అది ఎందుకు తను అలాగే ఉంచాలి అన్నట్టు మాట్లాడుద్ది. బట్ ఓవరాల్గా చూసే వాళ్ళకి ఏమవుతుందంటే ఇదే కనిపిస్తుంది అనమాట. నాకు అదే అనిపించింది కూడా, కక్షతో తీసేసిందని. బట్ దాని వెనక ఉన్న మైండ్ గేమ్ని గుర్తించాలి అప్పుడప్పుడు మనం, తప్పదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సంజన డెమోను, ఇంకా సంజన వాళ్ళ డెమోని మాడుకుంటాడు. అరే నేను నీకు ఇస్తాను, నువ్వు రితుని తీసేయరా అంటే నేను తీసానంటాడు. ఈ పిల్లోని నిజంగా డెమోను ఒక పాయింట్లో చిరాకేసింది నాకే. అంటే లైక్ దివ్య వచ్చి బతిమలాడుతుంటుంది, నేను తీయలేనంటాడు. ఎందుకు? ఇది నీ గేమ్ నువ్వు ఆడుకోమని మొన్నే కదా చెప్పింది. నిన్న కూడా చెప్పాడు నేను ఇండివిజువల్ గేమ్ ఆడతాను, ఇచ్చి పడేస్తాను అది ఇదని. ఎప్పుడో ఇచ్చిన మాటకి ప్రతిసారి కట్టుబడి ఉండాలా? సరే ఓకే, అమ్మాయి నీకోసం నిలబడుతుంది, ఓకే, ఇంకా చూసుకోవాలి కదా, ఎవరి గేమ్ వాళ్ళకి ముఖ్యం. లాస్ట్ కెప్టెన్సీ ఎవరికి ముఖ్యం? ఆ అమ్మాయి నువ్వు కెప్టెన్ అవ్వాలని కూడా కోరుకుంది కదా, తీసేస్తే ఏమవుతుంది? నువ్వు సేఫ్ అయిపోతావు కదా. ఇప్పుడు కాదు, అది లాస్ట్ మూమెంట్కి చెప్తున్నా. ఇప్పుడు తీయడం కష్టం. దివ్య వచ్చి అడిగినప్పుడు అది తప్పు అయిపోయింది, డెమో చేసి ఉండాల్సింది అది. ఇంకా తనూజ వచ్చి ఇంకా మాట్లాడి రితు చేతికి ఇచ్చింది అనమాట. సో సంజన గారు కూడా ట్రై చేస్తారు. సంజన గారికి దొరుకుంటే దివ్యకి ఇచ్చేవాళ్ళు, దివ్య రితుని తీసేసేది. రితు చేతికి ఇచ్చింది కాబట్టి సో దివ్య తీసేసింది. ఇప్పుడేంటి, సంజన గారికి రితు ఉండకూడదు, తనూజకి దివ్య ఉండకూడదు, ఎవరు పట్టుకుంటే వాళ్ళది. సో తనూజ పట్టుకుంది, రితు చేతికి ఇచ్చింది. సో నువ్వు అక్కడ ఎందుకంటే నువ్వు కెప్టెన్సీ కంటెండర్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను, సో అందుకని నీకు ఇస్తున్నాను, లాస్ట్ వీక్ కెప్టెన్గా నువ్వు ఉండాలంటే సంజన గారు మధ్యలో వచ్చి అరే సేఫ్ ఆడుకు తనుజ, దివ్యాన్ని తీసేయడానికే కదా రితుకి ఇస్తానని చెప్పావు, మళ్ళీ సేఫ్ ఆడుతున్నావు ఎందుకు అంటది. ఎవరైనా కానీ డాగర్ ఎత్తు, నువ్వు ఆ పిల్లని తీసేసేయి, అందుకే నీకు ఇస్తున్నాను ఓపెన్గా ఎవరైనా చెప్తారా? ఓపెన్గా ఎవరైనా చెప్తాడు అసలు? ఆ పాయింట్ ఎవరైనా ఏం చెప్పాడు బిగ్ బాస్? నువ్వు ఎవరినైతే కెప్టెన్ని చెయ్యాలి అని అనుకుంటున్నావో సో వాళ్ళకి దానికి తగ్గ కారణాలు చెప్పి నువ్వు వాళ్ళ చేతికి ఇవ్వు, వాళ్ళు ఎవరైతే కెప్టెన్ అవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళని తీసేస్తారని చెప్తారు. ఓపెన్గా తనుజ ఎట్లా చెప్పుద్ది దివ్యాన్ని తీసేయమని చెప్పి? బుర్ర ఉండదా సంజన గారికి? ఆ మాత్రం ఎట్లా చెప్పుద్ది ఆ అమ్మాయి? సో మీకంటే కోపం ఉంటుంది, మీరు బిగ్ బాస్ చెప్పిన మాటలు పట్టించుకోరు, అంత ఓపెన్గా ఎలా చెప్పుద్ది దివ్యాన్ని తీసేయమని? బిగ్ బాస్ చెప్పింది ఏంటి? దివ్యాన్ని తీసేయడానికి ఆమెకి కెప్టెన్సీని చేయాలా? నువ్వు కెప్టెన్ ఎందుకు అవ్వాలి అనేది చెప్పాలి, ఒకళ్ళు ఎంచుకొని వాళ్ళు రీజన్స్ చెప్పి వేరే వాళ్ళని తీసేయాలి వద్దు అనుకొని. సో ఇక్కడ అవును మీకు మీ ఫేవరెట్ ఉన్నారో, నాకు నా ఫేవరెట్ ఉంది, సో నా ఫేవరెట్కి నేను ఇచ్చుకున్నాను డాగర్ అని చెప్పి అమ్మాయి అంటది. సో రితు వెళ్ళి దివ్యాన్ని తీసేస్తుంది. మీ చేతికి కత్తి వస్తే మీరు ఎలా అయితే నన్ను తీసేయాలనుకుంటున్నారో, నా చేతికి కత్తి వచ్చినప్పుడు కూడా నేను మిమ్మల్ని తీసేస్తున్నాను. నన్ను పొడుస్తా అని చెప్పావు కాబట్టి ఓకే, నేను పొడుస్తా అని చెప్పావు కాబట్టి నువ్వు నన్ను పొడుస్తున్నావు, అంతే కదా. నువ్వు భయపడి నామినేట్ చేయటము, ఇలా భయపడి కెప్టెన్సీ ఇవన్నీ తీసేయడం ఇంతేనా నువ్వు? ఇంకా లేదా అంటే
సో దమ్ముంటే నాతో ఆడిగేలు, దమ్ముంటే నాతో ఆడిగేలు అని చెప్తుంటే నువ్వు పెద్ద తోపని ఫీల్ అవుతున్నావు అంటే, అవును నేను తోపునే, నీకంటే పెద్ద తోపునే. ఎలా అండి? ఆ అమ్మాయి కంటే ఎలా పెద్ద తోపు అవుతారు? మీరు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్, ఆ అమ్మాయి ఎలిమినేట్ అవ్వలేదు కదా, మీరు ఎలిమినేటెడ్ అయిపోయిన కంటెస్టెంట్. మీరు హౌస్లో జస్ట్ ఉంటున్నారంటే ఉంటున్నారు బికాస్ ఆఫ్ అదర్స్ డెసిషన్ వల్ల. మీరు ఎలా తోపు అవుతారు అమ్మాయి కంటే? నిజంగా మీరు తోపు అయితే మీరు ఎలిమినేట్ అయిపోతారా? అవ్వరు కదా. సో అది చూసుకోవాలి కదా మాట్లాడేటప్పుడు. ఎలా పడితే అలా మాట్లాడితే ఎలాగా? కష్టం కదా, తప్పు కదా అలాగా మాట్లాడటం. సో దాని తర్వాత మళ్ళీ తిట్టుకుంటా ఉంటారు, ఇంకా మామూలుగా ఉండదన్నమాట అసలు. నెక్స్ట్ ఎక్కడ అసలు ఏంటి దీనివల్లే నేను తీసేస్తున్నా అంటే యాక్చువల్గా ఈ యాటిట్యూడ్ వల్లే అన్నట్టు అమ్మాయి ఇట్లా అంటది. సో దానికి ఆ అమ్మాయి ఏంటి నా బాడీ వల్ల ఏంటి అవును నాకు బాడీ ఉంది అని చెప్పి ఇది బాడీ షేమింగ్ అమ్మాయి చేస్తుంది అన్నట్టుగా ఈ అమ్మాయి పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తుంది. కానీ దివ్య అమ్మాయి దీనివల్ల అంటే ఈ యాటిట్యూడ్ వల్ల అని అర్థం. ఓకేనా. సో 11th వీక్ హాఫ్ ఆఫ్ ద హౌస్ నిన్ను నామినేట్ చేస్తే కెప్టెన్ వల్ల నీకు ఇమ్యూనిటీ వచ్చింది. ఓకేనా. 12th వీక్ నువ్వు కెప్టెన్ అయ్యావు కాబట్టి నీకు ఇమ్యూనిటీ వచ్చింది మళ్ళీ. సో 13వ వారము నీకు బుద్ధున్నాడు ఎవడైనా కానీ వరుసగా 3 సార్లు నీకు ఇమ్యూనిటీ ఎవరైనా ఇస్తారా చెప్పు? అందుకే నేను తీసేయాలనుకున్నాను, అంతే తప్పితే ఇంకేం లేదు. అంటే ఏంటి, వీళ్ళకి అందరికీ బుద్ధి లేదా అని చెప్పి ఈ అమ్మాయి వాళ్ళని ట్రిగ్గర్ చేసేలాగా మాట్లాడుతుంది అనమాట. నేను వాళ్ళని అనట్లేదు, నేను నా గురించి చెప్తున్నా. ఇమ్యూనిటీ కాదు నాకు మ్యాటర్, కెప్టెన్సీ మ్యాటర్, నాకు కెప్టెన్సీ మ్యాటర్. ఇది ఓవర్ యాక్షన్, ఇది కొంచెం ఓవర్ యాక్షన్. ఇమ్యూనిటీ మ్యాటర్ కదా, ఇమ్యూనిటీయే మ్యాటర్ మీకు. 11th వీక్లో ఇమ్యూనిటీయే మ్యాటర్. తనుజ తీసేసినప్పుడు తనుజ మీకు ఎందుకు తీసేసింది? ఇమ్యూనిటీ కోసం తీసేసింది. ఓకేనా. 12th వీక్ మన కెప్టెన్ అయింది కూడా మీరు ఇమ్యూనిటీ కోసమే. మీరు ఫస్ట్ నుంచి ట్రై చేస్తుంది ఏమో ఫస్ట్ 2-3 వీక్స్ కెప్టెన్ కోసం ట్రై చేశారేమో, కానీ దాని తర్వాత పోయే కొద్దీ మీరు ఇమ్యూనిటీ కోసమే ట్రై చేశారు. మొన్న తనుజ మిమ్మల్ని సేవ్ చేసినప్పుడు కూడా మీరు తనుజని హక్ చేసింది కూడా మీకు తెలుసు ఎందుకు సేవ్ చేశారు. మీ అమ్మగారు వచ్చి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు ఆ రోజు సేవ్ చేయడం వల్ల మీకు ఎంత ఉపయోగం అనేది. రితు చౌదరి గారు అట్లా మాట్లాడితే ఎట్లా అండి దొంగ. ముందు నువ్వు కెప్టెన్ అయి చూపించా అంటే నీకంటే నేను ముందయ్యా. ఓకేనా. దమ్ముంటే నాతో ఆడి గెలిచి అప్పుడు చూపించని దివ్య అంటూ ఉంటుంది అనమాట. నేను ఆడి గెలిచా, నువ్వు ఇలా కాదు, నేను ఆడి గెలిచా అంటది. యాక్చువల్గా డాన్సింగ్ డాల్ ద్వారా అయింది కాబట్టి సపోర్ట్ ద్వారా, బట్ నేను ఆడి గెలిచానని చెప్పి అమ్మాయి అంటది. బ్రెయిన్ వాడి గెలువు. ఓకేనా. మళ్ళీ బ్రెయిన్ వాడి నాతో మాట్లాడంటే ఇంకా ఇట్లా అనుకుంటా ఉన్నప్పుడు ఇదే ఈ యాటిట్యూడే నాకు నచ్చదని చెప్పి దివ్య గారు అంటారు. తర్వాత దివ్య తనుజ అడుగుద్ది, యాక్చువల్గా రితు నన్ను తీసేస్తుందని తెలిసినా కానీ రితుకే ఇచ్చావా అంటే, మరి నీకు ఇచ్చినా కానీ నువ్వు రితుని తీసేస్తావు కదరా అంటే, మరి డెమోన్కి ఇవ్వచ్చు కదా అంటే, డెమోన్ కూడా నిన్నే తీసేస్తాడు రా అంటది. మరి కళ్యాణ్కి ఇవ్వచ్చు కదరా అంటే, యాక్చువల్గా కళ్యాణ్కి ఇవ్వచ్చు అంటే ఇక్కడ ఈ అమ్మాయి దొరికిపోద్ది తనుజ. అంటే కళ్యాణ్ని నాకు అక్కడ స్పాట్లో పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకని నేను ఇవ్వలేదు అంటే డెమోన్ అడుగుతాను. మరి డెమోన్ నువ్వు నన్ను తీసేస్తా అని చెప్పావా అంటే, లేదు నేను ఒక 2 పేర్లు చెప్పాను, వేరే 2 పేర్లు చెప్పాను, సంజన గారి పేరు ఇమాన్యుల్ పేరు చెప్పాను అంటారు. మరి ఇంకొక 2 పేర్లు కూడా చెప్పావు కదా అంటే, సరే ఓకే వాళ్ళిద్దరు లేరు, ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఉన్నారు, నీకు డాగర్ ఇస్తే ఎవరిని తీసేవాడు అంటే నేను చెప్పను అంటాడు. చూసావా వాడు చెప్పనంటున్నాడు అంటే నీ పేరే చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు నీ ముందు చెప్పలేకపోతున్నాడు అన్నట్టుగా బతికిచ్చాడు. ఆ కళ్యాణ్ పేరు కూడా చెప్పలేదు కదా అక్కడ. సో అందుకని చెప్పి దాని అడ్వాంటేజ్గా తనుజ గారు వాడుకున్నారనమాట. మరి కళ్యాణ్కి ఇవ్వచ్చు కదరా అంటే, సో నేను వాడికి ఇవ్వాలనుకోలేదు. ఓకే ఇప్పుడు నన్ను తీసేసిన నీకు ప్రాబ్లం లేదంట, అవును నాకు ప్రాబ్లం లేదు నేను తీసేసిన అని చెప్పి అంటది అనమాట. దాని తర్వాత లాస్ట్ ఇంకా దివ్య వాళ్ళు వీళ్ళ ముగ్గురు ఉంటారనమాట. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురిదే ఎవరు, దివ్య, ఇమాన్యుయల్, సంజన గారు, వీళ్ళ ముగ్గురిదే గేమ్ ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు డిసైడ్ చేయాలి అక్కడ ఉన్న ఇద్దరిలో ఎవరు కెప్టెన్ అవ్వాలి ఏంటి అనేది. అక్కడ క్లియర్గా రితు కెప్టెన్ అవ్వకూడదని ఆ ముగ్గురికి లేదు, వాళ్ళ ముగ్గురుకి ఉంది రితు కెప్టెన్ అవ్వకూడదు అని. సో కాబట్టి కళ్యాణ్ డెమోన్ వాళ్ళిద్దరిలో ఎవరైనా పర్లేదు, వీళ్ళ ముగ్గురికి రితు అవ్వకూడదు. సో దానికోసం గేమ్ ప్లాన్, రితు డెమోన్కి ఇద్దామని దివ్య కత్తి డాగర్ తీసుకొని, ఇమాన్యుయల్ తీసుకెళ్ళి కళ్యాణ్ చేతిలో పెడదామని డాగరు, కళ్యాణ్ చేతిలో పెడితే ఎవరిని తీసేస్తారో తెలియదు. అండ్ నెక్స్ట్ సంజన గారికి అయితే మాత్రం రితు పోవాలి, రితుని ఎవరిని తీసేస్తారో వాళ్ళకి ఎత్తాను డాగర్ అంటారు. ఫస్ట్ దివ్య డెమోన్తో మాట్లాడుద్ది అనమాట. సో దివ్య డెమోన్ మాట ఇచ్చాను, ఇంకేం మాటరా స్వామి 13వ వారం వస్తుంటే ఇంకా మాట అంటావేంట్రా అని చెప్పి ఇక్కడ ఈ అమ్మాయి కోపడుద్ది. ఇక్కడ డెమోన్ తెలివితేటలు ఏంటంటే, సో అక్కడ ముగ్గురు ఏం చేయబోతున్నారు అనేది డెమోన్కి క్లారిటీ ఉంది. దివ్య అవ్వచ్చు, సంజన గారు అవ్వచ్చు, ఇమాన్యుయల్ అవ్వచ్చు, రితుని లేపేస్తారు. ఎలా అయినా రితుని లేపేసే వాళ్ళకే ఇస్తారు. ఓకేనా, రితుని లేపేసే వాళ్ళకే ఇస్తారు. అది కళ్యాణ్ లేపేస్తాడా లేదా, ఈ అబ్బాయి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ అబ్బాయి తీసుకోవాలి. ఈ అబ్బాయి తీసుకుంటే రితుని లేపలేడు, కళ్యాణే లేపాలి ఖచ్చితంగా. కళ్యాణ్ లేపుతా అంటే వాళ్ళెవ్వరు, రితుని లేపడానికి ఈ అబ్బాయి ఒప్పుకోడు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటారంటే, అరే నీకు బుద్ధి ఉందా, ఒకవేళ కళ్యాణ్ చేతికి ఇస్తే
మేము రితు చేతికి ఇవ్వం, ఓకేనా? మేము అది కళ్యాణ్ చేతికిస్తే నిన్ను తీసేస్తే నీ పరిస్థితి ఏంటి? అందుకనే కదా నీ చేతికి డ్యాగర్ వస్తే నువ్వు సేఫ్ అయిపోయినట్టే కదా. మీ లాస్ట్ 2కి వేరే గేమ్ ఉంటుంది. సో నువ్వు రితుని తీసేచ్చు కదా అంటే, నేను మాట ఇచ్చాను రా, మీకు అర్థం చేసుకోరా, నేను తీలేను రా అంటాడు. ఇక్కడ నచ్చలేదు నాకు. ఎందుకంటే యాక్చువల్గా తన గేమ్ తను ఆడాలి కదా. వాళ్ళు ఇంత క్లియర్గా చెప్పారు కదా, మేము రితుకి ఇవ్వము, కళ్యాణ్కి ఇస్తే నేను తీసేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి 50%. నీ చేతికి ఇస్తే 110% నువ్వు ఉంటావు. నువ్వు రితుని తీసేస్తానంటే కళ్యాణ్ కూడా 110% ఉంటాడు, ఓకేనా? మేము ఆ మాట కళ్యాణ్ అడగలేము. అంటే మనోడు ఏమంటే, మీరు వెళ్ళి కళ్యాణ్ అడగండి, ఆ అబ్బాయి తీసేస్తాడేమో, నేను ఎందుకు తీసేస్తాను అని చెప్తాడు. ఇప్పుడు కళ్యాణ్ చేతికి ఇవ్వాలని, ఇప్పుడు సేమ్ డీలు వీళ్ళు కళ్యాణ్తో పెట్టుకున్నా కానీ వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటి? రితుని తీసేయడమే. సో కళ్యాణ్ని కూడా రితుని తీసేయడానికి ఒప్పిస్తారు, డెమోని తీసేయకుండా ఉండడానికి. ఆ విషయం డెమోన్కి తెలుసు కాబట్టి నా చేతులకు ఎందుకు రక్తం అంటించుకోవాలని డెమోన్ ఫీలింగ్. అది కూడా మనం అర్థం చేసుకోవాలి, ఈ పాయింట్ కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఫైనల్గా సంజన గారు తీసుకొని డెమోన్ కళ్యాణ్ చేతిలో పెడతారు. దానికంటే ముందు డిస్కషన్స్ సాగుతూ ఉంటాయి. సో ఓపెన్గా అడుగుతారు అనమాట, మీరు నాకు సపోర్ట్ చేసామంటే ముందు నాకు ఇవ్వాలంటే, అట్టా కుదరదు నాన్న, ముందు నువ్వు పేరు చెప్పంటది. సో వీళ్ళిద్దరు అప్పుడు డెమోను కళ్యాణ్ మాట్లాడుకుంటారు, నాకు నీతో ఆడాలి అంటే, మరి నీకు ఇస్తే నన్ను తీసేస్తావా, నా జోలికి రావు కదా, నువ్వు నా జోలికి వస్తే నేను జోలికి రాను, అరే నువ్వు నా జోలికి వచ్చావు కాబట్టి నీ జోలికి వచ్చాను రా, వీళ్ళిద్దరు అనుకుంటారు అనమాట. సో ఫైనల్గా కళ్యాణ్ తీసుకుంటాడు. సో రితుని తీసేస్తాడు. అంటే ఒక స్ట్రాంగ్ ప్లేయర్తో ఆడాలి అని చెప్పి కాదు, కానీ యాక్చువల్గా దానికంటే ముందు తనూజ వాళ్ళు డిస్కషన్ పెట్టుకుంటారు. సో తనూజ అంటది, నువ్వు రితుతో ఆడితేనే నీకు బెటర్ రా, నువ్వు కెప్టెన్ అవుతావు, సో ఫిజికల్ గేమ్ పెట్టినా ఇంకేం గేమ్ పెట్టినా నువ్వు ఆడగలుగుతావు తనతోటి, నువ్వు అర్థం చేసుకో అని చెప్పి దివ్య కూడా అక్కడే ఉంటుంది, చెప్తూ ఉంటారు అనమాట. సో దివ్య వాళ్ళకి ఏంటి, రితుని తీసేయాలని. పొరపాటున రితు కెప్టెన్ అయితే మళ్ళీ వీక్ ఇమ్యూనిటీ వచ్చేస్తుందని. సో తనూజకి ఏంటి, రితుని ఉంచాలి ఎలాగైనా అని. సో రితు అయినా కళ్యాణ్ అయినా పర్లేదని చెప్పి వాళ్ళిద్దరు ట్రై. ఫస్ట్ రితు తనకి బెస్ట్ క్లోజ్ అయింది, దాని తర్వాత కొంచెం కళ్యాణ్ డెమోతో కంపేర్ చేస్తే. సో అందుకని వాళ్ళిద్దరు ఎవరైనా పర్లేదని కళ్యాణ్ని డెమోని పొడిచేయమంటది. సో ఈ డెమోని పొడవడానికి సంజన గారు ఒప్పుకోరు కదా. సో సంజన గారిని వచ్చి బతిలాడితే, అంత సీన్ లేదు నాన్న, నాకు రితుని తీసేస్తానంటే ఇస్తా, లేకుంటే నేను ఇవ్వ, నేను డెమోని అడుక్కుంటా, ఆడ ఒప్పుకుంటాడు ఖచ్చితంగా, ఎలా అయినా ఒప్పిస్తా అని చెప్పి అట్లా ఉంటారు. సో కాబట్టి ఇంకా కళ్యాణ్కి ఒక ఆప్షన్ ఉండదు ఖచ్చితంగా. సో అందుకని కళ్యాణ్ తీసుకొని, కళ్యాణ్ ఎందుకు తీసుకుంటాడు, అద్భుతమైన మాటలు చెప్తాడు ఇప్పుడు కళ్యాణ్, దానికోసం తీసుకుంటాడు కళ్యాణ్. చెప్పి రితుని పొడుస్తాడు, సంజన గారు చెప్పిందే చెయ్యాలి, ఫ్లిప్ అయితే మాత్రం కళ్యాణ్ బొక్క బోర్లో పడతాడు. సో రితుని పొడిచి అద్భుతమైన మాటలు చెప్తారు ఇక్కడ. ఈ మాటలకు అంటే ఆ అబ్బాయి ఏదో తోపు లెక్క ప్లేయర్ని తీసుకున్నాడు, స్ట్రాంగ్ ప్లేయర్ని తీసుకొని గేమ్ ఆడాలనుకున్నాడు. అక్కడ ఒక క్లాస్ ఉంది కాబట్టి ఆ క్లాస్ని ఉపయోగించాడు. ఆ క్లాస్ లేకపోతే ఎలా ఆలోచించేవాడని పక్కన పెడితే, బట్ ఆ క్లాస్ ఉంది కాబట్టి ఆ రితుని తీసేసి డెమోని ఉంచాడు. బట్ డెమోని ఉంచుతున్నప్పుడు చెప్పిన మాటలు ఉన్నాయి చూసారా, అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు రీజన్ ఉంది, ఓకేనా? రీజన్ ఉంది నేను ఎందుకు తీసేస్తున్నాను దానికి. నాకు నువ్వు లాస్ట్ వీక్ కెప్టెన్ అయ్యావు, అంతకుముందు నీకు ఒక పవర్ వల్ల నువ్వు ఇమ్యూనిటీ వచ్చింది. ఆపోజిట్ పర్సన్ కంటే నువ్వు ఉంటేనే నాకు విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ వాడికి ఎప్పటి నుంచో నేను ఇంటర్నల్గా అవ్వచ్చు, లేదా అవుటర్ వేలో అవ్వచ్చు, ఇంటర్నల్ వేలో అవ్వచ్చు, ఇన్నర్ ఫీలింగ్ అవ్వచ్చు, అవుటర్ ఫీలింగ్ అవ్వచ్చు, వాడికి నేను ఎప్పుడు ఛాన్స్ ఇవ్వలేదు, వాడిని నేను ఎప్పుడు తీసేస్తానని చెప్పి వాడు అనుకుంటూ ఉంటారు, బయట వాళ్ళు కూడా అనుకుంటూ ఉండుండొచ్చు. సో అందుకని చెప్పి వాడికి కెప్టెన్సీ కంటెండర్ ఛాన్స్ ఇవ్వడం కాదు, ఓకేనా? నాతో కెప్టెన్సీలోకి డైరెక్ట్గా మా ఇద్దరి మధ్య కెప్టెన్సీకి ఏదైతే ఉందో, సో దాంతో పోటీ పడే అవకాశం నేను వాడికి ఇస్తున్నాను, ఓకే? అలా వాడికి నా ఛాన్స్ ఇవ్వాలంటే నువ్వు విన్నింగ్ రేస్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలి. సో అందుకని నేను తీసేస్తున్నాను. అప్పుడు సంజన గారు ఫెల్ట్ వెరీ హ్యాపీ. అమ్మయ్యా, సంజన గారు రిలాక్స్ అయ్యారయ్యా. రాత్రి గట్టిగా 2 మొదలు ఎక్కువ తిని పడుకుంటారు సంజన గారు. సో ఆ రితు కూడా, సో ఏమైంది, అవును నువ్వు కెప్టెన్ అవ్వాలి అనుకోవటము, సో తప్పులేదు, అండ్ నువ్వు కెప్టెన్ అవ్వడం కోసం సో ఎవరినో ఒకరిని తీసేయాలి, నేను కూడా అలాగే చేశాను, నేను చేసిన తప్పు కానప్పుడు నువ్వు కూడా చేసిన తప్పు కాదు, ఓకే? సో ఇద్దరు ఆడండి గేము, మీ ఇద్దరు ఎవరు ఆడినా నా కెప్టెన్, ఓకే, ఆల్ ద బెస్ట్ పవన్ అండ్ కళ్యాణ్ అని చెప్పి అమ్మాయి. ఇప్పుడు ఇంకేముంటుంది ఇక్కడ హైలైట్, రచ్చ చేసేదానికి స్కోప్ ఉంది, రచ్చ చేసేదానికి ఛాన్స్ ఉంది, బట్ చేయలేదు. బీభత్సమైన ఛాన్స్ ఉంది కానీ చేయదు, ఎందుకంటే డెమోన్ ఉన్నాడు కదా అక్కడ, అవసరం లేదు. చేస్తుంటే మామూలుగా ఉండేది కాదు, కంట్రోల్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కెప్టెన్ అయింది, 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చింది. ఇంత చెప్పిన తర్వాత కూడా మొన్న ఏదైతే తనూజాకి జరిగిందో సేమ్ ఇదే జరిగింది. సో ఆ రోజు తనూజా వైపు కరెక్ట్ పాయింట్ కాదు, అందరి వైపు, మిగిలిన వాళ్ళందరి వైపు కరెక్ట్ పాయింట్ ఉంది అని చెప్పారు. బట్ ఆ రోజు దివ్య లూజ్ మాట్లాడింది కాబట్టి దివ్య తప్పన్నారు. సో కాబట్టి ఇప్పుడు కళ్యాణ్ అక్కడ లూజ్ మాటలు ఏం మాట్లాడలేదు కదా. సో అందుకని సేమ్ సిచ్యువేషన్ కాబట్టి ఒప్పేసుకుంది, తెలియగలదు రితు, ఓకేనా? ఒప్పేసుకుంది. దాని తర్వాత ఇద్దరికి కెప్టెన్సీ టాస్క్ పెడతారు. నాయన నవ్వుతూ నా భవిష్యత్తు అసలు అది, ఆ టాస్క్ ఆడటం అనేది మామూలు విషయం కాదండి అసలు, అది రచ్చ అంతే. ఇంకా అసలు ఆ టాస్క్ ఆడటం అనేది కళ్యాణ్ పడాల వాళ్ళ అమ్మగారికి ఇచ్చిన మాటను నెరవేర్చేసుకున్నాడు. డెమో లాస్ట్ మూమెంట్ దాకా వచ్చి ఆగిపోయాడు అనమాట. ఇద్దరు
2 రాబందులు జమాసంధి చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఇండివిజువల్గానే జమాసంధి చేసుకునేలాంటి, కలిసి కాదు, కొట్టుకోలేదు. బట్ ఇద్దరు చాలా నెక్స్ట్ లెవెల్ ఎఫర్ట్స్ పెట్టారు. ఇది కదరా ఫిజికల్ టాస్క్లు అంటే ఇలా కదరా ఫిజికల్ గేమ్లు ఆడాల్సింది అని అనిపించింది అనమాట. మేబీ టాప్ 3 టాస్క్ అనుకోండి. ఈ టాప్ 3లో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ టాస్క్ ఇది ఈ సీజన్కి. ఓకేనా, అదనమాట సంగతి ఓవరాల్గా. సో మీకేమనిపించిందని మీరు కామెంట్ చేయండి. అంటే